నష్టం తీరబోతోంది. వాళ్ళకి రావాల్సినటువంటి సరెండర్ లీవ్స్ అని చెప్పేసి రకరకాలైనటువంటి బెనిఫిట్స్ జగన్ టైంలో దాదాపు ఆపేయడం 2 ఏళ్ల పాటు అది ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు అప్పుడు కొంచెం వాళ్ళు ఉద్యమించినప్పుడు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ప్రభుత్వం మారగానే మేము అన్నీ తీరుస్తామని చెప్పింది. 10 నెలలు అయిపోతుంది, పట్టించుకోవట్లేదంటూ ఉద్యోగులందరూ ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే నిన్ననే మనం 2.0లో కూడా మాట్లాడుకున్నాం. ఆ ఉద్యోగులు నానా తెప్పలు పడుతున్నారు. నిన్నో మొన్న మాట్లాడుకున్నట్టున్నాం. ఏది వాళ్ళకి ఈవెన్ దాన్ని ఏమంటారు ఇంటర్మ్ రిలీఫ్ లాంటిది అప్పట్లో జగన్ టైంలో రాగానే ఇచ్చాడు, కానీ ఇప్పుడు వీళ్ళు ఆపేసి ఉన్నారు. అట్లాగే బకాయిలన్నీ అట్లాగే పెండింగ్లో పడిపోయినాయి. అసలు రిటైర్ అయిన ఉద్యోగికి ఇమ్మీడియట్గా వచ్చేటటువంటి ఆ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఏది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది అన్నటువంటిది. బట్ ప్రభుత్వం వేగంగా స్పందించిందంటే నేను పెట్టిన వీడియో కనను. బట్ ప్రభుత్వం పరంగా అయితే మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్టర్ 10 months వచ్చి తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖను చంద్రబాబు ఆదేశించడంతో పీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద 6,200 కోట్లను శుక్రవారం విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది జనవరి 11 ఉద్యోగులకు వివిధ బకాయిల కింద 1,033 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం చెప్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది కూటమి ప్రభుత్వం అని చెప్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లు పెండింగ్ బకాయిలకు సంబంధించి 6,290 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం మీద ఏపీజేఏసీ నేతలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.